మామూలుగా పప్పులతో కాకుండా మంచి ఫైబర్ రిచ్ ఇంగ్రీడియంట్‌తో చేసే బొబ్బట్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొబ్బరి బెల్లంతో చేసే ఐరన్ రిచ్, ఫైబర్ రిచ్ బొబ్బట్ల రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ అనేది మనకు ఐరన్ అండ్ ఫైబర్ రిచ్ ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని మనం ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఇందుకు గాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకే నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పూర్ణానికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కొబ్బరిని గ్రేట్ చేసిన కొబ్బరిని ఈ నెయ్యిలో వేసేసి చెంచాతో మిక్స్ చేసి నెయ్యిలో మొత్తం ఈ కొబ్బరి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వదిలేస్తే కింద అడుగు అంటుకుంటుంది కాబట్టి చెంచాతో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం ఎంతైతే కొబ్బరిని గ్రేట్ చేసి తీసుకున్నామో అందుకు సగం వరకు బెల్లాన్ని గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. తీపి ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెంచాతో ఈ 2 మిశ్రమాలను బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పెట్టేస్తే కింద అడుగు అంటిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. బెల్లం త్వరగా కరగడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది ఉడుకుతుందన్నమాట. రుచికి తగ్గట్టు ఇలాచీ పొడిని ఈ మిశ్రమానికి యాడ్ చేసి చెంచాతో బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం చపాతీ పిండిని ఎలా కలపాలో వేరే వీడియో షేర్ చేశాను. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీ పిట్టపై పొడిపిండిని వేసుకొని ఈ పిండి ముద్దను ఇలా పెట్టేసి మొత్తం పొడిపిండిని అద్దేసి చపాతీ కర్రతోటి అంచులని ఇలా వీడియోలో చూపుతున్నట్టు చపాతీలాగా ఒత్తుకోవాలి. అంచుల వెంబడి సన్నగా ఉండేటట్టు, మధ్యలో దళసరిగా ఉండేటట్టు ఒత్తుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టేసి చుట్టూ ఉన్న చపాతీ మిశ్రమాన్ని ఇలా వీడియోలో చెప్తున్నట్టు పైకి తీసుకురావాలి. ఇలా పైకి తీసుకొచ్చి మొత్తం పిండిని ఒక దగ్గర పట్టుకొని మొత్తం ఇలా వీడియోలో చెప్తున్నట్టు ట్విస్ట్ చేసేసి ఎక్సెస్గా ఉన్న పిండిని ఇలా రోల్ చేసేసి పైన రోల్లో ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేస్తే మన బొబ్బట్ల పిండి అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పీటపై పెట్టి చపాతీ కర్రతోటి ఈ బొబ్బట్ల మిశ్రమాన్ని బొబ్బట్లలాగా, అంటే చపాతీలాగా మనం పరాటాలు చేసుకుంటాం కదా, ఆ పరాటాలాగా ఇలా తాల్చుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చెప్తున్నట్టు మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా పరాటాలాగా దళసరిగా ఉండే చపాతీలాగా తాల్చుకుంటే మన కొబ్బరి బొబ్బట్టు కాల్చడానికి రెడీ అయిపోయింది. చూసారా, మిగతా వాటిని కూడా అలాగే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెంకని కానీ ప్యాన్ని కానీ పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఈ బొబ్బట్టుని ఈ పెంకపై వేసేసి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాలింది, ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 2 to 3 మినిట్స్ కాలిన తర్వాత ఈ బొబ్బట్టుని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. నేను నూనెను వాడుతున్నాను, నేను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చుట్టూ వేసేసి బొబ్బట్టు పైన మొత్తం రుద్దేసి ఇంకో సైడ్ టర్న్ చేసుకుని అక్కడ కూడా నూనెని ఇలా అప్లై చేసుకుని పైకి కిందికి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ ఈ బొబ్బట్టుని మనం కాల్చుకోవాలి. ఒకటే సైడ్ పెడితే మాడిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా కాల్చుకొని తీసేసుకుంటే మన కొబ్బరి బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. రుచిలో అయితే మనం మామూలు పప్పుల కన్నా ఈ కొబ్బరి బొబ్బట్టు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ అనేది మనం మామూలు పోలేలు అంటారు. ఈ పోలేలు పప్పుల బొబ్బట్ల కన్నా ఐరన్ రిచ్, ఫైబర్ రిచ్, సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి బొబ్బట్టు.